ఇది నేను రెండోసారి గ్రీన్ భూమి ఆఫీస్కి రావడం. కానీ ఈ రెండోసారి అనే పరిస్థితి కాకుండా రెగ్యులర్ అనే పరిస్థితిగా అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఇద్దరు రైతులు ఉన్నారు, ఒకళ్ళు ధనవంతులు, ఒకళ్ళు పేదవాడు. అయితే పేదవాడు రోజు పొలం వెళ్ళొస్తూ ఉంటారు, ఈ ధనవంతుడు పొలం దగ్గరికి వెళ్ళాడు. అయితే ఇద్దరు సేమ్, వాళ్ళకి వాతావరణం కానీ విత్తనాలు కానీ అన్నీ కూడా ఇద్దరు రెగ్యులర్గా యాజ్ యూజువల్గా చేశారు. కానీ ఈ పేదవాడి పొలం మాత్రం బంగారం పండింది, ఈ ధనవంతుడి పొలం మాత్రం వీడై కూర్చుంది. ఎందుకు అని అంటే వాళ్ళు భూదేవిని అడిగారట, ఏంటమ్మా ఈ తేడా ఏంటంటే, తనకి నిజమైన అవసరం నా దగ్గర ఉన్నది కాబట్టి రోజు నన్ను వచ్చి చూసి వెళ్తున్నాడు, తనకి అవసరం ఉంది నాతో అనే ఉద్దేశంతో నేను తనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఎప్పుడు ముప్పుడుగా తనకి ఫలితం ఇచ్చాను. ఈ ధనవంతుడికి నాతో అవసరం లేదు, పదే పండుతుంది అనే ఉద్దేశంతో నన్ను నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం చేసిన వ్యక్తికి నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో తనకి నేను ఇవ్వలేదు అని చెప్పి ఆమె చెప్తున్నాను. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఒక సంస్థకి వస్తున్నాము అంటే ఆ సంస్థ మీద మనం రోజు కూడా శ్రద్ధ పెట్టాలి, ఆ సంస్థ మీద ఒక అవగాహన కల్పించుకోవాలి. ఇది మనకి డబ్బు సంపాదించి పెడుతుంది, దీంట్లో మనకి విలువ, డబ్బు, కీర్తి, ప్రతిష్ట అన్నీ వస్తాయనే ఆలోచన మనం చేసుకుంటే ఈ గ్రీన్ భూమ్ అనేది కూడా మన జీవితంలో ఒక గొప్ప ఎసెట్ అవుతుందని చెప్పి నేను మీ అందరి సమక్షంలో నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. అలానే మాకు ఒక ఇన్స్పిరేషన్ ఎట్లా అంటే, నేను ఒక్కోసారి 8ంటికి 8:30కి అలా వెళ్ళేవాడు. ఒక్కొక్కసారి మా శివరామకృష్ణ గారు ఆయన టైం మిషన్ ఎలా అంటే 7 ఫోన్ చేశాడు. ఒక్కోసారి ఎక్కడున్నామంటే ఇంటి దగ్గర ఉన్నానంటే క్యాకిలేసాడు, ఏం చేస్తున్నావు ఇంటి దగ్గర ఉండి, ఎంత అయింది టైం, 7 అయింది, వీడికి కిందకి వెళ్ళావు. ఇలా ఏంటంటే ఒక పంక్చువాలిటీ. ఆయన ఇప్పుడు నేను 40 ఏళ్ళు ప్రాక్టీస్ పెట్టి, ఆయన 40 ఏళ్ళు ప్రాక్టీస్ పెట్టి, అలానే ప్రాక్టీస్ పెట్టామనే లెక్క కాదు, మనం ఎంత టైం టు టైం పంక్చువాలిటీగా క్లినిక్ ఓపెన్ చేస్తున్నాం. పేషెంట్కి డాక్టర్ గారు వచ్చేది 7 అవుతుందని తెలిసే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే మన రెగ్యులరిటీలో ఉన్నప్పుడే వస్తుంది. అలానే ఆ పంక్చువాలిటీ అనేది ప్రతి వ్యక్తికి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలానే మేము ఇంతమందితో మేము ఒక సంస్థ నడుపుతున్నామంటే, ఇప్పుడు ప్రజెంట్ 1000 మందితో నడుపుతున్నామంటే, మా సత్తార్ గారు కానివ్వండి, మా శివరామకృష్ణ గారు కానివ్వండి, మా నరసింహరావు గారు కానివ్వండి, మా బాబు గారు కానివ్వండి, తదితర మా ఈసీ మెంబర్స్ కానివ్వండి, అందరూ కోఆపరేషన్ ఉంటేనే మేము ఒక సంస్థని నడపగలుగుతున్నాం. మా సంస్థలో ఒక పార్ట్ సలీం సార్ కూడా. అలానే ఒక సంస్థ నడపడానికి ఇప్పుడు శ్రీనివాసరావు గారు 15 సంవత్సరాల నుంచి కష్టపడి వాళ్ళు స్టేజీ తీసుకొచ్చారని దాన్ని సలీం సార్ చెప్పారు. అంటే మనం కూడా ఆ స్థాయికి ఎదగాలని అందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని మనం 1x10, 10x10, 10x100, 100x100 అనే టైప్లో ముందుకు వెళ్తాం. వెళ్ళటం వలన మనం కూడా ఇప్పుడు